కట్టే ఊకుంటారు నచ్చబెట్టే ఊకుంటారు మనిషి ఒక్క కాడు నిలబడితే ఆగుతాడు గాని కాలవేదన మాత్రం ఆగబోదు రోజులు గడిచిపోతంటే ఇద్దరు పిల్లగాళ్ళు దుర్గయ్య పోషయ్య 5 ఏళ్ల పిల్లలయ్యిండ్రు చదువురాని వాళ్ళు సభల దున్నపోతులు విద్య రాని వాళ్ళు వింత పశువులని ఆ ఇద్దరు పిల్లగాళ్ళ తీసుకుపోయి చదివియ్య బల్లల్ల పడబడితే చదివియ్యలో బల్లల్ల ఎన్నుకున్నారు జాయిరి తప్పన్నారు సాయి జాయిరి చంపన్న కులన్నందరిగా పాడతారని ఎన్నుకున్నారు ఆగో పెద్ద మనిషి కింద కోలకాడ ఉండన్నాని ఆగో కోలకాన్ని సుధ ఎన్నుకున్నారయ్యా ముదికొండ పట్నం లోపల రాజ పరిపాలన ఎత్తున్నాడు జాయిరి చంపన్న ఎటుగాడ దూరం పేరెళ్తున్నాడు చంపన్న పేరు మోగుతున్నది వాళ్ళ సంగతి అక్కడ ముదికొండ పట్నం లోపల ఉండని గాని ముదికొండ పట్నము తిరుపతి వేనయ్యలు తిరిగి వస్తున్నారు కాశీ వేనయ్యలు కదిలి వస్తున్నారు ఆ ముదికొండ పట్నం నుంచి ఇక బ్రాహ్మణులు రావతరే ఉన్నారు ముదికొండ పట్నం 8 మంది బ్రాహ్మణులు
నా రాజ్యాలకెళ్ళి మీరు కదిలిపోతున్నారు తండ్రి. మీ ముఖం చూస్తుంటే ముఖం అంతా ఆరిపోయింది. అయ్యా నా ఇంటికి రండి. గడక వస్తా, గంజి వస్తా, అంబలి వస్తా. అయ్యా రమ్మాని బ్రాహ్మణులకు ఎదురుగా వచ్చి మేడల్లో తీసుకొని పోయి 8 మంది బ్రాహ్మణులకు కూర్చుండబెట్టి గడక వేసి అంబలు పోసి వాళ్ళకైనా గాని నీళ్ళు ఇచ్చి కడుపు విసారించి గడక అంబలు పోసిండో. ముదిరాజు చంపన్న ఎప్పుడు ఎండ ఓడల్లా నీడ పిలిచి కొడక రమ్మని కూర్చుండబెట్టి పీకేసి మరి సల్ల మధ్య ఇచ్చి కడుపు సంతోషపరిచింది. అందుకని అంటే రావాలా చెట్టు గుట్టలే కాలం కనిపిస్తే కానీ కడుపులమంటే వాళ్ళకి కనిపించరాదు. ఆ బ్రాహ్మణులు సంబరపడ్డారు. కొడక ముదిరాజు చంపన్న